Hi guys, welcome back to our YouTube channel Learn with Vamsi. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనక్స్ కమాండ్స్ చూద్దాం. ఏ కమాండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని వర్క్ ఏంటో చూద్దాం. ఈ లైనక్స్ కమాండ్ మనం ప్రాక్టికల్ గా కూడా యూజ్ చేద్దాం. AWS లో మనం ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకుని ఆ ఇన్స్టెన్స్ ని SSH కి కనెక్ట్ చేసి ఈ లైనక్స్ కమాండ్స్ ని వన్ బై వన్ చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ లైనక్స్ కమాండ్ వచ్చి ls కమాండ్. ls command ante list, displaying the information about files in the current directory. మనకు ఒక డైరెక్టరీలో మనకి ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఏమైనా ఫైల్స్ ఉన్నాయా ఎంటీగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ls కమాండ్ ఇస్తాం. దానికోసం ls కమాండ్ ఉపయోగపడుద్ది. pwd ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. దాని వర్క్ ఏం చేసిద్దంటే డిస్ప్లేయింగ్ ది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం, మనకు ఇప్పుడు ఏ డైరెక్టరీలో ఉన్నాం తెలియకపోతే pwd కమాండ్ ఇస్తే ఆ డైరెక్టరీని డిస్ప్లే చేసిద్ది. sudo కమాండ్ ఎందుకు యూజ్ చేద్దాం అంటే ఎస్కలేటింగ్ ది ప్రివిలైజేషన్స్. మనం ఏమైనా ఫైల్ క్రియేట్ చేయాలన్నా, మనం ఏదైనా డైరెక్టరీని క్రియేట్ చేయాలన్నా నార్మల్గా యూజర్గా ఉంటే మనం క్రియేట్ చేయలేం. దానికోసం మనం రూట్ యూజర్ అవ్వాలంటే sudo su అని ఇచ్చి మన ప్రివిలైజేషన్ యూజర్ నుంచి రూట్ యూజర్కి చేంజ్ చేసుకోవడానికి sudo su అని ఉపయోగిస్తాం. తర్వాత mkdir, ఒక డైరెక్టరీని క్రియేట్ చేయడానికి mkdir అని కమాండ్ ఇస్తాం. ఈ కమాండ్ వర్క్ కావాలంటే మనం రూట్ యూజర్ అవ్వాలి. రూట్ యూజర్ అవ్వాలంటే sudo su ఇవ్వాలి. sudo స్పేస్ su అని ఇస్తే మన నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్ అవుతాం. ఆ తర్వాతే మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేయడానికి ఉంటుంది. ఓకే, cd కమాండ్ చేంజ్ డైరెక్టరీ. cd అంటే టు నావిగేట్ బిట్వీన్ డిఫరెంట్ ఫోల్డర్స్. అలాగే నువ్వు ఒక డైరెక్టరీని క్రియేట్ చేసావు, నువ్వు ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే cd స్పేస్ ఆ డైరెక్టరీ నేమ్ ఇస్తేనే ఆ డైరెక్టరీలోకి వెళ్తాం. దానికోసం cd. మనం డైరెక్టరీలోకి వెళ్ళి దాంట్లో ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే ముందర మనం ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి చేంజ్ అవ్వాలి కాబట్టి cd కమాండ్. ఓకే, rmdir అంటే రిమూవ్ డైరెక్టరీ. రిమూవ్ ఎంప్టీ డైరెక్టరీస్ ఫ్రమ్ ది డైరెక్టరీస్ లిస్ట్. ఒక ఎంప్టీ డైరెక్టరీని క్రియేట్ చేసాం, ఒక మేక్ డైరెక్టరీ ఉపయోగించుకుని ఒక డైరెక్టరీని క్రియేట్ చేసాం, దాంట్లో ఫైల్స్ ఏమి లేవు. ఇప్పుడు అది అన్యూజ్ కాబట్టి మనం rmdir ఇచ్చేసి ఆ ఫైల్ని మనం డిలీట్ చేసేయచ్చు. అది ఈ కమాండ్ వల్ల యూజ్. cd స్పేస్ డాట్. ఈ కమాండ్ ఎందుకంటే డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం pwd ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ home/ec2 యూజర్ అన్న పాత్లో ఉన్నాం ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీలో. cd డాట్ అంటే మన home/ec2 యూజర్లో ఉన్నాం కాబట్టి మనం cd స్పేస్ డాట్ అని కొడితే EC2లో నుంచి మనం హోమ్లోకి వస్తాం. అంటే ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉన్న డైరెక్టరీ నుంచి స్టెప్ బై స్టెప్కే మనం ఆ ఫోల్డర్ నుంచి ఆ డైరెక్టరీస్ నుంచి బయటికి రావచ్చు. దానికోసం cd స్పేస్ డాట్ అన్న కమాండ్ను ఉపయోగిస్తాం. cp దేనికోసం? కాపీ కోసం ఉపయోగిస్తాం. కాపీ ఫైల్స్ ఫ్రమ్ వన్ డైరెక్టరీ టు అనదర్ డైరెక్టరీ. మనం ఒక డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ చేసాం, అది ఆ డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి మూవ్ చేయాలి. అప్పుడు మనం cpని ఉపయోగిస్తాం. cp స్పేస్ ఫైల్ నేమ్. ఇంకో దాంట్లో కాపీ అయింది అంటే మనం డూప్లికేట్ చేయగలం ఒక ఫైల్ని. దానికోసం mb అంటే మూవ్ కమాండ్. Replace the files. It is used to move the files from one directory to another directory. కాపీ అయితే డూప్లికేట్ ఉంటుంది. నువ్వు ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి వెళ్తే రెండు డైరెక్టరీలో సేమ్ ఫైలే ఉంటుంది. నువ్వు మూవ్ చేస్తే ఒక డైరెక్టరీలో నుంచి మొత్తంగా మూవ్ అయిపోద్ది ఆ ఫైల్ ఇంకో డైరెక్టరీలోకి. ప్రీవియస్ డైరెక్టరీలో ఒక ఫైల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, నీకు అది ఎంప్టీ డైరెక్టరీ అయింది మూవ్ కమాండ్ వాడితే. కాపీ కమాండ్ అంటే డూప్లికేట్ అయింది. నువ్వు మూవ్ చేయాలనుకున్న దాంట్లోకి మూవ్ అయింది, నువ్వు మూవ్ చేసిన దాంట్లో కూడా ఆ ఫైల్ ఉంటుంది. అది డిఫరెన్స్ వచ్చి నువ్వు అసలు
కాపీ కాకుండా మూవ్ ఉపయోగిస్తే నీకు డూప్లికేషన్ ఉండదు. మూవ్ కమాండ్ మనం ఎక్కువ వాడతాం. తర్వాత కమాండ్ వచ్చి ఆర్ఎం అంటే రిమూవ్ చేసిద్ది. డిలీట్ డైరెక్ట్గా ఆర్ఎం కమాండ్ ఇస్తే ఆ ఫైల్ని డిలీట్ చేసేయచ్చు. మనం ఆర్ఎం స్పేస్ ఫైల్ నేమ్ మనం టైప్ చేయగానే ఆ ఫైల్ అక్కడ నుంచి డిలీట్ అయిపోద్ది. యూనేమ్ కమాండ్ టు గెట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఓఎస్ గురించి మనకు స్పెసిఫికేషన్ తెలియదు ఆ ఓఎస్, దాన్ని తెలుసుకోవడం కోసం మనం యూనేమ్ ఇస్తే ఆ ఓఎస్కి సంబంధించి అది ఏ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయింది, దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ సిపియు మెమరీ మొత్తం మనకి యూనేమ్ అనగానే మనకు ఆ ఓఎస్ దేని మీద బిల్డ్ చేశారన్న మొత్తం స్పెసిఫికేషన్ వచ్చింది. టచ్ కమాండ్ మనకు ఒక ఎంటీ ఫైల్ని క్రియేట్ చేయడానికి మనకు వచ్చింది. లొకేట్ ఫైండ్ ఏ ఫైల్ ఇన్ ది డేటాబేస్. ఒక డేటాబేస్లో మనకి ఆ ఫైల్ ఎక్కడ ఉందో తెలియదు. డేటాబేస్ అంటే చాలా ఉంటాయి ఫైల్స్, దాంట్లో నువ్వు ఆ ఫైల్ని ఫైండ్ అవుట్ చేయడానికి లొకేట్ కమాండ్ వాడితే ఆ ఫైల్ని ఈజీగా ఫైండ్ చేయడానికి పనికొచ్చింది. క్యాట్ కమాండ్ వచ్చి మనం ఒక ఫైల్ని రీడ్ చేయడానికి పనికొచ్చింది. డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆన్ టెర్మినల్. ఇప్పుడు మనం ఫైల్ క్రియేట్ చేసాం టచ్ కమాండ్ ఉపయోగించి, ఆ ఫైల్లో డేటా ఉందా లేదా తెలియటానికి క్యాట్ కమాండ్ ఇస్తే మనకి దాంట్లో డేటా ఉందో లేదో తెలిసిద్ది. దానికి క్యాట్ కమాండ్. క్లియర్ ఇప్పుడు మనం చాలా కమాండ్స్ ఇప్పటి వరకు చెప్పిన కమాండ్స్ అన్ని మనం ఆ టెర్మినల్ టైప్ చేసేటప్పటికి మనం బాటంలోకి వచ్చేస్తాం. బాటంలోకి వచ్చేసాం కాబట్టి మనం ఇంకా ఉప్పు నుంచి టైప్ చేసే కమాండ్స్ మొత్తం బాటంలోకి వెళ్తాయి. అలా వద్దు, నాకు మళ్ళీ టెర్మినల్లో పైనుంచే రావాలి అనుకున్నప్పుడు మనం క్లియర్ కమాండ్ ఇస్తే ఆ టెర్మినల్లో మనం యూజ్ చేసిన కమాండ్స్ అన్ని క్లియర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కొత్త కమాండ్ మనకి పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది. దానికోసం క్లియర్ కమాండ్. wget ని మనం ఒక ఫైల్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటానికి wget అన్న కమాండ్ని ఉపయోగిస్తాం. సార్ట్ కమాండ్ని ఒక ఆర్డర్లో ఫైల్లో మనం రాసిన డేటాని సార్ట్ చేసిద్ది. అంటే ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు డేటాని డిస్ప్లే చేసిద్ది సార్ట్ కమాండ్ ఇస్తే. మనం ఇప్పుడు ఒక ఫైల్లో మనం హాయ్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే, డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఇలా మనం ఒక కంటెంట్ ఇచ్చాం. ఇప్పుడు దాన్ని సార్ట్ కమాండ్ ఉపయోగించి ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, సార్ట్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే ఇది మొత్తాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏ ఆల్ఫాబెట్ వచ్చింది అది మొత్తాన్ని సార్ట్ చేసి డిస్ప్లే చేసిద్ది. క్యాట్ కమాండ్కి సార్ట్ కమాండ్కి డిఫరెన్స్ ఏంటంటే క్యాట్ కమాండ్ ఫైల్లో డేటా ఎట్టా ఉంటే అలానే డిస్ప్లే చేస్తుంది. సార్ట్ కమాండ్ మాత్రం ఆ డేటాలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా డిస్ప్లే చేస్తుంది. సార్ట్ కమాండ్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఫైల్లో డేటా ఇచ్చామో ఆ డేటాని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తుంది. అది రెండింటికి తేడా. ఎకో డిస్ప్లే యాక్టివ్ ప్రాసెసెస్ ఆన్ ద టెర్మినల్. మనకి ఏమేమి యాక్టివ్గా ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి ఆ టెర్మినల్లో అన్న డిస్ప్లే అవ్వాలంటే ఎకో కమాండ్ అవ్వాలి. హిస్టరీ కమాండ్ ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏమేమి కమాండ్స్ డిస్ప్లే చేసాం, ఏమేమి కమాండ్స్ మనం వాడాం ఈ టెర్మినల్లో, హిస్టరీ అని కొట్టగానే మనకి ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి హిస్టరీ కమాండ్ ఎబోవ్ వరకు, హిస్టరీ కమాండ్ టైప్ చేసే వరకు నువ్వేమేం కమాండ్స్ ఇచ్చావో ఆ మొత్తం మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. vi కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ ద డేటా ఇన్ ఫైల్. టచ్ కమాండ్తో ఫైల్ క్రియేట్ చేస్తాం. vi ఆ ఫైల్లో ఆ డేటాని ఎంటర్ చేస్తాం. vi కమాండ్తో ఒక ఫైల్లో మనం డేటా ఎంట్రీ చేయడానికి vi కమాండ్ ఉపయోగపడుతుంది. ఈ వీడియోకి ఇంతే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.